యేసు ప్రభు చీకటిలో నడిచిన దేవుడు కాదు. ఎక్కడ నడిచిన దేవుడు కాదు? వెలుగులో నడిచిన దేవుడు. నేను లోకములకు వెలుగై ఉన్నానని చెప్పిన దేవుడు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నాడట. అంటే అర్థం ఏంటి? చీకటి, వెలుగు. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అంటే ఈ సృష్టిలో తేజస్సు అనేది, ప్రకాశం అనేది, వెలుగు అనేది దాని ప్రత్యేకతను గురించి ప్రభు ఇక్కడ తెలియజేస్తూ నేను లోకములకు వెలుగై ఉన్నాను అని చెప్పినారు. యాభై సువార్త గ్రంథాన్ని కనుక చదివితే ఆ సువార్త గ్రంథంలో యోహాను భక్తుడు రాస్తాడు యేసు ప్రభు యొక్క గుణాలను గురించి. యేసు ప్రభు యొక్క గుణాలను గురించి రాస్తాడు. యేసు ప్రభు ఎటువంటి వాడు? ఆయన యొక్క ఆత్మీయత అంటే ఏంటి? దేవుడుగా యేసు ప్రభు యొక్క తత్వం ఏంటి? దైవతత్వం ఏంటి అనే విషయాలను రాస్తూ ఆయన చెప్పారు కదా. మొదటి అధ్యాయంలో మీరు చూసినప్పుడు 4వ వచనం, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు వెలుగులో నడిస్తే మనం చీకటిలో నడవకూడదు. మనం నడవలసినటువంటి మార్గం ఏంటి? నీవు నడవలసినటువంటి మార్గం ఏంటి అని అంటే, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించండి నాయనా అని అడిగితే దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా ప్రతి విశ్వాసిని కూడా తన మార్గములలో నడిపిస్తారు. స్తోత్రం. 128వ కీర్తన మొదటి వచనం నుండి మనం చూసినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచేవారంతా ధన్యులు. ఎందుకు ప్రభు అలా సెలవిస్తారు? ఆయన త్రోవలలో చీకటి ఉండదు. యేసు ప్రభు వంటి స్వచ్ఛమైన ఆ వెలుగు, తేజస్సు ప్రపంచంలో ఇక మరి ఎక్కడా లేదు. అది స్వచ్ఛమైనది. స్తోత్రం. యేసు ప్రభు ఎటువంటి దేవుడు? స్వచ్ఛమైన దేవుడు. అంటే దేవుడు అంటే ఒక్కడే కదా. ఎంతమందమ్మా దేవుడు అంటే? ఆ ఒక్కడే అన్న దాంట్లో మరి చాలా మంది దేవుళ్ళకు సంబంధించిన విషయాలు లోకంలో ఉన్నాయి. వాళ్ళు కూడా వెలుగును గురించి, దైవతత్వాలను గురించి, దివ్యా ఇతి దేవ అని దేవుడి గురించి ఒక నిర్వచనం చెప్తారు. దేవుడు అంటే ఏంటంటే వెలుగు అని. స్తోత్రం. యేసు ప్రభు ఎవరంటమ్మా? వెలుగు. స్తోత్రం. అయితే మనం కూడా ఆయన వెలుగులో నడవడానికి మనం ఏం చేయాలి అని అంటే, ఈరోజు ప్రభు మన వద్దకు ఆయన వచ్చి అంటున్నారు, అరే 7 మంచోడు, 6 చెడ్డోడు, 7 చెడ్డోడు, 50 మంచిది, ఇవేమి చెప్పడం కాదు యేసు ప్రభు. స్తోత్రం. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి భూమి మీద మానవుల మీద మనందరూ కూడా పాపులమే. ఇది యేసు ప్రభు నా దగ్గరకు, నీ దగ్గరకు వచ్చి ఆయన చెప్పేది ఏంటి అంటే, నన్ను నమ్ముకున్న తర్వాత, నా మార్గంలో నడుస్తున్న తర్వాత మీరు చీకటి సంబంధుల వల్ల ప్రవర్తించకుండా నాకు చెందిన వారుగా ఉండడానికి మీరు ఇష్టపడితే నా చిత్తము చొప్పున మీరు జీవించడానికి నేర్చుకోనండి. స్తోత్రం. నీ జీవితంలో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాలు అవి కష్టంగా ఉండవచ్చు, అవి ఇబ్బందిగా ఉండవచ్చు, నీవు వేయలేనంతనే భారమైనవిగా వాటిని నీవే సృష్టించి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు అంటారు, నేను ఆలోచన చెప్పి నిన్ను నడిపించగలను. స్తోత్రం. నడిపించగలరా? యేసు ప్రభు ఆలోచన చెప్పి నడిపించగలరా? ఆయనకు అసాధ్యమైనది ఏది? నువ్వు తల్ల చేయాల్సింది ఒకటే, లోకం మీద ఆధారపడకుండా యేసు ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆ ఆధారపడిన జీవితాన్ని కలిగి రోజు కూడా ఆయన సన్నిధిని నడవాలి. స్తోత్రం. అబ్రహాముతో ప్రభు చెప్తున్నారు, నా సన్నిధిలో నిందారహితుడుగా నడువు. స్తోత్రం. నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడు. అప్పుడు నేనేం చేస్తాను? నిన్ను ఈ లోకంలోనే ఒక ఘనమైనటువంటి భక్తుడిగా చేస్తాను. ఏం చేస్తాడమ్మా దేవుడు?
అదేడు భక్తుడు అంటే ఇంకా కొంచెం స్థానం పెంచినాగా మీరు అడుగుతారు మరి అక్కడే అడగడు. స్తోత్ర. అయితే గొప్ప భక్తుడు అంటే భక్తుడు కాకుండా ఇంకో పేరు లేదు అసలు. మరి భక్తుడు అంటే స్తోత్ర. చూడండి, ఈ లోకంలో గొప్పగా తెలుసా, దేవుడిని ఆరాధించటం, యేసు దేవుడిని ఆరాధించటం కంటే గొప్పది ఇంకొకటి లేదండి. గొప్పది కావాలి అని కోరుకున్న వారు పెద్దలు కూడా ఎక్కడ తెలుసా, ఆరాధించే దగ్గరే. స్తోత్రం చెబుతారా? వాళ్ళు చాలా పదవులకు ఎక్కేస్తారు కానీ అసలు మర్చిపోతారండి. మేము ఏమీ రంగం ఆరాధన మర్చిపోయి పైకెక్కేసి అలాగొచ్చి మతేశ్వరి 23వ అధ్యాయం చెప్పింది, వారు అగ్రపీఠముల మీద కూర్చుందరు, అందరూ మాకు వందనాలు చెప్పాలని కోరుదురు, మూల సూత్రమును వారు మర్చిపోయారు. ఆరాధించేది వారు ప్రారంభంలో ఆరాధిస్తారు గొప్పగా, ఒక స్థానం వచ్చిన తర్వాత ఇది వదిలిపెట్టేస్తారు. అబ్రాహాము ఏమంటున్నాడు, ఎవరినంటాకి నేను యోగ్యుడిని కాదు, నేను ఎవరిని అనలేదు కూడా. మీరు పొరపాటు నన్ను అపార్థం చేసుకోక్కర్లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రాహాము నేను చాలా గొప్ప భక్తుడిగా చేస్తాను అన్నాడు. ఇవాళ నన్నే వచ్చి దేవుడు అరే నేను భక్తుడిగా చేస్తానంటే నాలో ఇద్దరిని మీరు అనుకోండి, నేను మాత్రం ఎక్కడే అనుకుంటా. నువ్వు పాస్టర్ గారు కదా సురేష్ బాబు, నిన్ను భక్తుడు చేయడానికి గొప్ప పాస్టర్ చేయాలి అని మీరు నన్ను అనొచ్చు. నేను మాత్రం యేసు ప్రభువుని నన్ను గొప్ప భక్తులుగా చేయ అని మాత్రమే అడుగుతాను. ఎందుకంటే పాస్టర్ గారు భక్తుడే, భక్తుడు భక్తుడే. భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను గొప్ప భక్తులుగా చేస్తాను అబ్రాహాము. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అంటే లోపము లేని వాడుగా నిలబడు. స్టాండ్. నీవు లోపము లేని వ్యక్తిగా నిలుచున్నావు. ఇది సాధ్యమేనా? అప్పుడు అది నడవడానికి ఎలా సాధ్యమైందో బైబిల్ మొత్తం చదువుకోండి, మాటలు వినండి. స్తోత్రం. అది లోపలికి ఎలా సాధ్యమైందో అంటున్నాడు. ఈ తరం వారిలో నీవేనా ఎదుట ఏ తప్పుతాయో కానీ దేవుడికి మాత్రం కనిపించరా. అసలు ఉన్నాయో లేవో కానీ దేవుడికి మాత్రం చెప్పట్లేదు. దేవుడు తప్పు చెప్పట్లేదురా. నా జీవితంలో ఉంటాయి కొన్ని ఏడు కొన్ని కానీ చెప్పట్లేదు దేవుడు. ఉన్నాడు వీళ్ళు ఒక్కడే బాబు, ఈ కాలంలో కూడా తప్పు నుంచి ఇంకేత కుదరదు, నేను ఎంచను. స్తోత్రం. కాబట్టి లోపము లేని వ్యక్తిగా ఒక భక్తుడిని తయారు చేయాలని దేవుడు కోరుతాడు. ఆ లోపము లేని భక్తిని చేయడానికి అంటే శ్రేషణ ఏంటో మీరు డైలాగులు మాత్రం పెద్ద చేస్తారు కానీ అసలు మీకు అది సాధ్యమా? మాకేమో మామూలు కూడా ఉండమంటావు, అసలు నువ్వు ఉంటావా అని అడిగేవారు ఉండవచ్చు. స్తోత్రం. నేనేం చెప్తున్నానో వాటిని దేవుని సన్నిధిలో సాధకం చేయవలసిన వ్యక్తిగా చేస్తున్న వ్యక్తిగా కూడా చెప్తున్నాను. స్తోత్రం. నేనేం చెప్తున్నానో వాటిని నేను సాధకం చేస్తానని దేవునితో చెప్తున్న వ్యక్తిగా చేస్తున్న వ్యక్తిగా చెప్తున్నాను. దీనికి మీ ఎవరి సాక్ష్యాలు నాకు అక్కర్లేదు, దేవుని సాక్ష్యమే కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషి సాక్ష్యం నేను కోరడం లేదు, కోరను కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సాక్ష్యం చెప్తే దానికి ఏముండదు, బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. దేవుడు ఇదే పరిస్థితి అని చెప్పాడు అనుకో, ఇంకో మన దగ్గరికి వెళ్ళి ఐడెంటిటీ కార్డు చేసుకుని కొట్టారు, ఇక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు, పలానా జఫనీ శాస్త్రి గారు ఇచ్చారు, రాజయ్య గారు ఇచ్చారని నీకు చూపించాను. అమ్మో రాజపస్ట్ గారు ఇచ్చారంట, అమ్మో ఐడెంటిటీ కార్డు నాకు. మీరు రండి యేసు ప్రభువు మీరు చెప్పండి ఏదో ఒకటి. స్తోత్రం. అయ్యో నువ్వు పెద్దకొండ కేసరెట్టేవా అని అంటారేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా సన్నిధిలో నిన్నాడు, లోకమైన వ్యక్తిగా ఉన్నాడు, నాతో మాట్లాడుతున్న దేవుడు. నేను ఏ దేవుడికి ప్రార్థిస్తున్నానో నేను ప్రార్థిస్తున్న దేవుడు చెప్తున్న మాట లోపము లేని వ్యక్తిగా ఉండదు.
మనుషులకు ఒక భక్తుడి మీద లోపాలు కనిపిస్తాయి, కానీ మానవ దృష్టి వేరు, దేవుని దృష్టి వేరండి. సురేష్ బాబు, నీ హృదయంలో ఏముందో నా గుండెల్లో ఏముందో ఎవరికి తెలుసులే అని నువ్వు అంటావేమో. ఎందుకు తెలియదు? అన్నీ అందరికీ తెలుసు. స్తోత్రం చెప్పు. నా హృదయంలో ఏముందో నీ గుండెల్లో ఏముందో అందరికీ తెలుసు. కాబట్టి దేవుడికి ఎందుకు తప్పు కనిపించదు? నోవహు దగ్గర నోవహు కాలంలో ఆయనతో కూడా ఉన్న వారికి ఆయన దగ్గర లోపాలు కనిపించవచ్చు. ఏ చెల్లికో ఏ అక్కకో ఈయనంటే తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పట్లేదు కానీ నాకు తెలుసు అన్న మాట ఉండొచ్చు. దేవుడే అంటాడు, ఇతడు నా ఎదుట నీతి. నోవహు నియమం దేవుని దగ్గర నీతి. ఎప్పుడది సాధ్యం? ఎప్పుడది సాధ్యం? నిండుగా ప్రభువుని వెంబడించాలి అని కోరుకున్నప్పుడు, ప్రాణాత్మ దేహములతో దేవుడికి లొంగిపోయేటప్పుడు. స్తోత్రం చెప్పండి. ప్రాణాత్మ దేహములతో దేవునికి లొంగిపోయేటప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా, యేసు ప్రభువులో చీకటి లేదు, ఆయన సర్వము వెలుగైన వాడుగా ఉన్నారు. యేసు ప్రభువులో ఉన్న వెలుగేంటి అంటే పాపరాహిత్యం. ఏంటండి చెప్పనమ్మా? పాపము లేని తనం. పాపరాహిత్యం అంటే పాపం లేని. యేసు ప్రభువులో పాపం ఉందా? ఎందుకండి? ఆయన పురుష ప్రమేయం లేకుండా పుట్టిన దేవుడు కనుక అనండి. స్తోత్రం చెప్పండి. అంటే మళ్ళీ పురుష ప్రమేయం స్త్రీకి పుట్టాడు కదా అంటారా? కాదు కాదు. ఆయన పరిశుద్ధాత్మలను పుట్టిన దేవుడు కనుక. ఎలా పుట్టారండి? పరిశుద్ధాత్మలను పుట్టిన దేవుడు ఆయన కనుక ఆయనలో లోపం లేదు. రెండవది, దేవుడు అన్న స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా, పర్వతమందున్న భూమి మీద ఉన్నా ఆయన తప్పు చేయలేదు అని నేను నమ్మేవాడిని. దేవునికి స్తోత్రం. అదే నువ్వు నమ్మాలేంటి అని అంటారేమో. ఇక్కడ నమ్మావు, కానీ శివమండలంలో దాటిన తర్వాత మోకాళ్ళలోకి వచ్చింది, మోకాళ్ళలో తర్వాత నడువులోకి వచ్చింది, నడువులో తర్వాత నిన్న మునిగిపోతావు. అప్పుడు కూడా చెప్పాలన్నమాట. స్తోత్రం చెప్పుకో, ఇంకోసారి చెప్పుకో. అదేనా? నువ్వు ఎప్పుడు నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలి, నువ్వేం కష్టాలు పడాలి అని అంటారేమో. నేను అంటలేదు, యేసు ప్రభువు మాత్రం అలా అంటలేదని నేను దేవుని సేవకునిగా సాక్ష్యం ఇచ్చుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు. తప్పు అంటే ఏంటంటే పొరపాటు. తప్పు అంటే ఆడపిల్లలు గడుపుతాం, దొంగతనం చేద్దాం, అబద్ధాలు చెబుతాం, ఎవరి మీద తొంటకి వెళ్తాం, ఇవేమి కాదు తప్పండి. దైవత్వం నుంచి ఆయన రవ్వంత కూడా పక్కకు జరగలేదు. స్తోత్రం చెప్పండి. ఆయన తన దైవత్వం నుంచి ఆ స్థితిని కలపగలిగిన ఏ పొరపాటు ఆయన చేయలేదు. తమ స్థితి నుంచి వైదొలిగిపోయే పొరపాట్లు పరలోకమందు చేసిన వారు ఉన్నారు, భూమి మీద చేసేవారు ఉన్నారు. నా మాట అర్థమవుతున్న వాడు స్తోత్రం చెప్పండి. పరలోకంలో తమ స్థానాలు కదిలిపోయాయి కొందరికి, భూమి మీద తమ స్థానాలు కదిలిపోయాయి కొందరికి. కానీ నేను సేవించుచున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడూ కూడా స్థిరమైన స్థానంలో ఉన్న దేవుడు. స్తోత్రం. ఆయన ఎప్పుడూ ఒకే స్థానంలో ఉన్నారు. ఆయనలో ఉన్న వెలుగు పరిశుద్ధమైనది. ఆ తేజస్సుకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఎదుటి మనిషిని పరిపూర్ణంగా అది చదివేసి తిరిగి వాడికే చెప్పేస్తాడు. యేసు ప్రభు మన ముందు నిలబడతానట, మొదటి మనం ఏమైపోతాం తెలుసా? వన్నా అయ్యా, స్వతంత్రం అయ్యా, నమస్కారం అయ్యా, ఇయ్యేవి కాదంట. కానీ దేవదూత కనపడింది, సాక్షాత్తు గాబ్రియేలు దూత. ఏం దూతమ్మా? గాబ్రియేలు అంటారు. సరే, గాబ్రియేలు అంటే పరలోకపు దూతల్లో ఒక ముగ్గురు ఎంతమంది గొప్పగా ఉన్నారు. ఆ గొప్పవారిలో గాబ్రియల్, మిఖాయేల్
అనే దూతలు, గాబ్రియల్ దూత, మిఖాయేల్ దూత, తర్వాత రఫాయేలు, రఘుయేలు ఒక దూత ఉంటారు. ఇంకా గొప్పవారు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళందరి పేర్లు మనకు తెలియదు. విద్యులేని పామరులు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు గురించి చెబుతాం కానీ దూతల గురించి తెలియదు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. ఈ దూతలకున్న ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు అంటే పరలోకానికి వెనుక, భూలోకానికి వెనుక, పాతాళానికి వెనుక, సమస్త లోకానికి వెనుక. ఒళ్ళుక స్తోత్రం చెప్పండి. ఒళ్ళుకు పరలోకం వణుకుతాడు యేసు ప్రభు చెప్తే, భూలోకం వణుకుతాడు యేసు ప్రభు చెప్తే, పాతాళం వణుకుతాడు యేసు ప్రభు గురించి చెప్తే, సమస్త లోకంలో వణుకుతాడు యేసు ప్రభు గురించి చెప్తే. కానీ దూతల గురించి చెప్తే పరలోకం వణకదు. భూలోకం అయితే కొంచెం అంటే ఏదో చేసింది. ఏం చేసింది? పెద్ద దూత భూమి మీదకి వచ్చి కాలు పెట్టిందనుకో, భూమికి భూకంపాలు వస్తాయి. తెలుసా సంగతి మీకు? స్తోత్రం. భూమికి భూకంపాలు వస్తాయి. అంతటి దూతలు ఉన్నారు పరలోకంలో. అంత బలమైన నేను ఆ మాటలు చదివి చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను వల్ల కీర్తనకి 8కి వచ్చేసి 8వ అధ్యాయానికి, అరే మనిషి చాలా చిన్నాడు కానీ నువ్వు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా స్తోత్రం. మరి ఈడంతో మనిషి చెప్తూ గట్టిగా గాలెత్తే నేను ఎగిరిపోతానని ఏమన్నా పట్టుకోవాలా? ఎగిరిపోతానని ఏమన్నా? దేవదూత పరలోకం నుంచి భూమి మీద కాలు పెడతాడట, భూమికి భయంకరమైనట. అంత బలమైన ఉండే దేవుని దూతలు. అది రెక్కలు చాల్సింది అంటే స్తోత్రం చెప్పండి. అయితే మిఖాయేలు దూత గురించి కొన్ని మాటలు చెప్తాను. మిఖాయేలు దూత సాతానుతో యుద్ధము చేసే దూత. సాతానుతో మాత్రమే కాదు, భూమి మీద దేవుని బిడ్డలకు శత్రువులైన వారితో దేవుని ఆజ్ఞ మేరకు యుద్ధము చేసే దూత మిఖాయేలు దూత. స్తోత్రం చెప్పండి. ఎవరైనా దేవుడు ఆజ్ఞాపిస్తే నువ్వు వెళ్ళి పని చేయి కొరకు అని చెప్పండి. అంటే ఇక్కడ మీకు చాలా గొప్ప గొప్ప బంగారం 1 కోటి రూపాయలు మాట్లాడుతూ ఉంటే పట్టుకోండి, ఇచ్చి పట్టుకోండి, రాసుకోండి గుండెల్లో. ఆ మిఖాయేలు దూత యుద్ధములు చేసే దూత. అది సాతాను దూతలతో యుద్ధం చేయగలదు, మనుషులతో యుద్ధం చేయగలదు. మనుషులతో అయితే ఆ మిఖాయేలు దూతకు పెద్ద విషయం కాదు. ఒక్క నిమిషంలో రెప్పపాటులో 1,85,000 మందిని అట్లా నెలకొల్చేస్తుంది. స్తోత్రం. సాతాను దూతలు చాలా బలమైనవండి. సాతాను దూతలు ఎట్టండి అమ్మా? చాలా సాతాను ఎప్పుడు చూసారా? చాలా బలమైన వాడు. మీరు మనకి అందరికి ఒక రకంగా కనపడ్డావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనపడతాడు. వాడిని నిజంగా చూడాలంటే భయంకరుడు వాడు. ఒక మాట చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యం. అయితే జవాబు దేవుడు ఇస్తున్నారు. మిఖాయేలు కంటే కూడా వాడు పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు. కానీ మిఖాయేలుతోనే గెలవలేడు. చెప్తాడు. సాతానుడు ఎవరితో గెలవలేడు? మిఖాయేలుతోనే గెలవలేడు. కారణం ఏంటంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మీరు 10వ వచనం ఆ మాటలు చదువుకుంటే మిఖాయేలు సాతానుతో యుద్ధం చేసి ఓడించింది అని రాసి ఉంటుంది. మిఖాయేలు సాతానుతో యుద్ధం చేసి వాడిని ఓడించింది. అలా యుద్ధం చేసేటప్పుడు కూడా మిఖాయేలు ఏమంటాడు తెలుసా? యెహోవా నామము పేరిట నేను నిన్ను గద్దిస్తున్నాను అని అంటాడు తప్ప నేను నిన్ను గద్దిస్తున్నాను అని అనడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దైవ భక్తులు ఉన్నప్పుడు కొన్ని ఉన్నతమైన క్రమాలు ఉన్నాయండి. వాటిని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తొందరపడి మాట్లాడేయకూడదు. స్తోత్రం. దేవుని మార్గంలో ఉన్నప్పుడు దేవదూత ఏముంటుందో తెలుసా? యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించునుగాక అని. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం ఆ అధ్యాయాలు మీరు చదువుకుంటే ప్రధాన యాజకుడైన యెహోషువ కుడి పక్కన నిలిచినటువంటి దేవదూత అంటుంది అతని ఎడమ పక్కన నిలిచి అతని మీద నిందారోపణ మెత్తుతున్నటువంటి దానితో యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దించునుగాక. ఈ మాటలు చెప్పినప్పుడు మిఖాయేలు
నేరుగా సాతానుని నిన్ను నేను శపించేస్తా, నిన్ను నరికేస్తా, నిన్ను అది చేసేస్తా అని ఎందుకు అనదు అనేది అది పరలోకపు విద్య తెలిసినది. స్తోత్రం చెప్పండి. పరలోకపు క్రమశిక్షణ తెలిసినది, పరలోకపు చట్టమును తెలిసినది. స్తోత్రం చెప్పండి. కనుక దేవదూతే అంత క్రమశిక్షణ కలిగి ఉంటే ఏదో ఇప్పటికీ తను తప్పు చేయకుండా తన స్థానాన్ని కాపాడుకుంటూ ఉన్నది. మనం ఏ రోజు పొరపాటు చేసి ఎక్కడ కోల్పోతామో ఎక్కడ పాడైపోతామో తెలియదు మానవులమ్మ. స్తోత్రం చెప్పండి. అది ఈ రోజు వరకు తన పరిశుద్ధతను కాపాడుకుని తన స్థితిలో నిలిచి ఉంది. ఆ మిఖాయేలు దూత అంటూ ఉంది, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దించునుగాక. దేవుడికి క్రమాలు ఉంటాయండి. ఆయన తన క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తాడండి. స్తోత్రము చెప్పండమ్మా. అయితే ఈ భూమి మీద మానవులమైన మనకు పూర్తిగా తెలియదు. తెలిసినంత వరకేమో చాలా గొప్పగా చెప్పేస్తామంట. తెలియని వాటి గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, ఏమైనా యేసు ప్రభు పాపము లేని పరిశుద్ధుడు. ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వం, ఆయనలో ఆయన వెలుగులో నడిచిన ప్రకారం యేసు ప్రభు నడిచిన ఆ వెలుగు ఏంటి అంటే, తన జీవితంలో ఆయన ఏం చేసినా కూడా అందులో లోకరక్షణ మాత్రమే ఉంది. సహజంగా లోకంలో ఒక మాట వింటాం, లోక కళ్యాణార్థమై. ఏమార్థమై చెప్పండి రబ్బా? లోక యేసు ప్రభు కూడా లోక కళ్యాణార్థమై ఎన్ని గొప్ప పనులు చేశాడో తెలుసా? ఆయన నోరు తెలిసి ఏం మాట్లాడినా, ఆయన ఏ గృహాన్ని దర్శించినా, ఆయన ఏ మీటింగ్ లో ప్రసంగించినా, యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా, యేసు ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా అక్కడ ఉద్ధరించడం అనేది కానీ ఎంత నష్టమన్నా చెప్పగలరా? మహాజ్యోతి మళ్ళీ ఎవరికి వెళ్ళలేదు చెప్పండి, ఎవరికి వెళ్ళలేదు. కాబట్టి దేవుడి వాక్యం ఏమని చెప్తుంది అంటే, దేవుడు తనలో ఎప్పుడూ కూడా లోపం లేని వాడు. యేసు ప్రభు ఈ లోక కళ్యాణార్థమై ఈ లోకములకు మోక్షం ఇవ్వడానికి, మానవునికి మోక్షం ఇవ్వడానికి, స్తోత్రము, మానవునికి మానవునికి మోక్షం ఇవ్వడానికి, మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి, మానవునికి నిజమైన బ్రతుకును కూర్చుని అవగాహన చెప్పడానికి దేవుడు ఎంతో కష్టపడతాడు. ఈయనకి ఆయన అడుగు తెలియదు, ఆయన మాట తెలియదు. దేవుడు అంటే సార్ ఎదురు పడిపోతా ఉంటాడు. స్తోత్రం. ఆయన వేసి అడుగు తెలుసా, ఆయన మాట తెలుసా, నీకు ఏం తెలుసు నీకు? ఆయన అంటే సార్ యేసుప్రభు ప్రాణం వేసొచ్చేసిందండి నాకు. అసలు నా ప్రాణమా నా యేసయ్యా, ఈ ప్రాణం అంట. హల్లెలూయా. ఓ ఎగిరి పడిపోతూ ఉంటాం. కాబట్టి దయచేసి ఆలకించండి. దేవుని మాటలు మనతో చెప్తున్నాయి. యేసు ప్రభువు మాట్లాడిన ప్రతి మాట లోకంలో ప్రజలను ఉద్ధరించేది. మొదట దాన్ని గుర్తించాలి, రెండు దాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత మహాదేవుని మాటల్ని దొరకడమే భాగ్యమని ఆయన మార్గంలో నడవాలి. స్తోత్రం. ఎందుకనంటే ఈ మానవ జీవితం అనేది దప్పిపడిన వాడికి నీరు దొరికితే ప్రాణం లేచి వచ్చినట్టు, యేసు ప్రభు దొరికితే మానవుడికి మహాభాగ్యం అండి. ఈ మానవ జీవితాలకు యేసు ప్రభు ఆయన మాటలో మాధుర్యం ఉంది. ఆయన దైవత్వంలో మానవుడికి తన జీవితాంతం ఇంకా కావలసినంత నిరీక్షణ ఉంది. అదంతా తెలుసుకుంటే నువ్వు చేయాల్సిందల్లా వ్యాపార భక్తుడు చెప్పేస్తున్నాడు, ఆయన మార్గంలో నడవడం తప్ప నీ బతుకు ఇంకొకటి లేదురా. స్తోత్రం చెప్పు. నాతో నీతో అంటున్నాడు, అపొస్తలుడైన యోహాను
యేసు నడిచిన మార్గంలో నీవు నడువు, అంతగా మించి నీ బతుకుంటూ పనే దేవుడు పెడతా. నా జీవితంలో నీ చిత్తం ఏంటి, నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని అడుగుతుంటే ప్రభు నీతో చెప్తున్నారు, ఆయన మార్గంలో ఉన్నాడు. కొన్ని కష్టంగా ఉంటాయి, కానీ నువ్వేం చేయాలో తెలుసా? కష్టంగా ఉన్న వాటి దగ్గర నీకు అర్థం లేని విషయాలు ఉన్నాయి. అక్కడ నువ్వు వాటి గురించి తెలుసుకోవడానికి మనసు పెట్టట్లేదు. పొలం అంతా జనం అంతా ఎటుపోతున్నారా, నేను కూడా ఎటుపోతా అంటున్నావు. చాలా తప్పు, చాలా తప్పు. నీకు లైట్ వేసి లాంగ్ వేసి నీకు దారి చూపి మార్గంలో నడిపిస్తుంటే నువ్వు ఎక్కడెక్కడో నడుపుతున్నావు అంటే కాళ్ళకు ముళ్ళు దిగింది, పాన్ వచ్చింది, మండగడ్డ పుట్టింది, ఈ పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది, ఏం చెప్తావు సాక్ష్యం? స్తోత్రం. నువ్వు మార్గంలో నడవరా అని చెప్పి నేను దారిలో నడిపిస్తుంటే ఆడు 10 మంది నడిచాడంట, ఆడు తప్పు చేశాడంటే నేను చెప్తే వచ్చింది తప్పు. స్తోత్రం. భక్తిగా ఉండడానికి కష్టం అని అనిపించే సందర్భంలో అక్కడ నువ్వు ఆగి ఆలోచించి ఇక్కడ నిజంగా దేవుని వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధ యొక్క ప్రవచనాలు ఏంటి? ప్రవచనం అంటే సురేష్ బాబు నువ్వు నా సేవ చేయి అనడం మాత్రమే కాదు. స్తోత్ర. ప్రవచనం అంటే నీతి సూత్రం, నీతి మాట. మానవుడు తన జీవితంలో నడుచుకోవలసినటువంటి నీతి ప్రవర్తనను గురించి చెప్పే ప్రతి మాటను ప్రవచనం అంటారు. స్తోత్రం చెప్పండి. అది గట్టిగా చెప్పుకో. వాక్యం చెప్తుంది కదా, భక్తి చేయడానికి కొన్ని కష్టంగా ఉన్నాయా? ఇట్లా కాకపోతే నేను నా వల్ల కాదయ్యా అని అంటున్నావా? ప్రభు అంటున్నారు, నేను లోకంలో నుంచి విడిపించడానికి నేను ఎంత కష్టపడ్డానో నువ్వు గుర్తించుకున్న నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. ఎక్లీషియా అనే మాటకు అర్థము లోకములో నుండి దేవుడు సంఘాన్ని లాక్కొస్తున్నాడట. కేకేస్తే రావట్లేదు, ఒరే సురేష అంటే రాలేడు, అమ్మ వెంకటేశ్వరమ్మ అంటే రాలేడు, చెయ్యి పట్టుకుని లాగుతున్నాడట. బాగా గమనిస్తే నేను నాతో సైత చెప్తున్నాను, ఇక నువ్వు వెనక తప్పదు. స్తోత్రం చెప్పుకో. చెయ్యి పట్టుకుని లాగితే తప్ప రావడం లేదట మన లోకంలో నుంచి మార్గంలోకి. ఏమిటా ఈ ప్రార్థన చేసినావు, ఈ వాక్యం చదువుతున్నావు, పాస్టర్ గారు అంటే నీకు ఎంత ప్రేమ, దైవజనులు అంటే, దేవుని క్రమం అంటే, సంఘం అంటే ఇంత ఆసక్తిగా ఉన్నావు. మరి కొన్ని విషయాల్లో నువ్వు దేవునికి అయిష్టమైన పరిస్థితుల్లో ఉంది. నీ పరిస్థితి ఏంటిరా అంటే అక్కడ నాకు నిజమైన సమాధానం దొరకలేదండి పాస్టర్ గారు. దేవదూత వచ్చిన చెప్పినా కూడా ఈ అయ్యగారికి, ఈ అమ్మగారికి ఎవరు చెప్పలే. నా మనసు నచ్చిన వ్యాఖ్యానాలు రాలే విధానాన్ని బట్టి ఆసక్తిగా దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే అందులో వేషధారణ అనేది లేకుండా ఉంటే, వేషధారణ ఉండకూడదు. అమ్మా అని అందగాబట్టి పాస్టర్ గారు అమ్మ అని అన్నాడు కానీ సురేష్ అయ్య ఇక అది మనసు నమ్మించట అని నువ్వు నన్ను నమ్మితే యేసు ప్రభు కూడా నిన్ను నమ్మాలి కదా. నిన్ను నమ్మేసి నేను ఇంకేమైనా నువ్వు దీవించబడతా, ఆశీర్దించబడతా అంటే యేసు ప్రభు అన్నాడు, ఏంటి ఆశీర్దించబడేది స్తోత్రం. నువ్వు పాస్టర్ గారు కళ్ళు చెప్తావా? ఏ వాక్యం నీకు బోధపడలేదో అక్కడ కూర్చుని తపస్సు చేయి. దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. నీ జీవిత ప్రయాణంలో నీకు నీవే నిన్ను గుచ్చి తీర్చుకున్న తీర్పులకు విభిన్నంగా ఐగుప్తులు కేవలం ప్రార్థన చేశారు. ఏమని? ఇక్కడి నుంచి నన్ను నడిపించు. స్తోత్రం చెప్పండి. దారిలో సముద్రాన్ని చీల్చుతాడని, ఆహారం ఎత్తి అన్నం పెడతాడని, దాహం ఎత్తి నీళ్లు ఇస్తాడని, పగలు ఎండలనకుండా రేత్రి చీకటిగా ఉండకుండా ఎన్ని శాతాలను ముందే ఊహించేశారా ఇశ్రాయేలీయులు? చెప్పండి. మరి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదా? ఆశ కుదురుతుంది కనుక, మేలు పొందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఇప్పుడు చెవి పెడుతున్నావా? స్తోత్రం. నేను ప్రభువును సేవిస్తున్నది నిజమైతే ఆయనలో ఉన్న దైవ భక్తిని, ఆయనలో ఉన్న దైవత్వాన్ని, శక్తివత్వాన్ని బట్టి నా కొరకు దేవుడు ఏమైనా చేయగలడు, ఆయన కొరకు నేను అసలు ఏం చేస్తున్నాను, ఏమైనా చేస్తాను అని ఒక మంచి ఆశతో ఆయనతో అడుగులు వేస్తూ ఉండడానికి హృదయంలో ఒక తీర్మానం తీసుకుంటే, అయ్యా మేము పట్టుకోవడం కాదు, మేము చిత్తవడం కాదు,
మాకు కూడా దేవుడు దీవుతాడా? సంఘంలో మాకు కూడా ప్రాముఖ్యమైన స్థానాలు ఇస్తారా? సంఘంలో ఏమి ఇస్తారట? వీడు చింతలోడైతే వీడు పట్టుకోడైతే సంఘంలో స్థానం ఇస్తారా? ఆ శబ్దం మందిరంలో వినిపించవలసింది. స్తోత్రం చెప్పు. పుణ్యకి స్తోత్రం. ఎవరు భక్తిపడో, ఎవరు దేవుడిని ప్రేమిస్తాడో, ఎవరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడో వాడు సంఘంలో ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడు. స్తోత్రం చెప్పు. ఇది మోదర్ మిషన్ చర్చి కాదు, ఇది ఆర్సీఎం చర్చి కాదు. పెత్తనాలు చేయడానికి, పెత్తనాలు చేసేవాడికి కొబ్బరి నుండి డబ్బులు సాటి వెళ్తాం. దేవుడికి స్తోత్రం. భక్తి ప్రాతిపదిక. భక్తిగా దేవుని ఆరాధించడం ప్రాతిపదిక. ఇక్కడ మరి నా తెలివికి మరి మీ తెలివి మీరే చెప్తారండి. పట్టపేళ్ళు మాత్రమే కాకుండా చింతలోడు అన్నారు కాబట్టి నిన్ను కూడా ముడెత్తావు అని అంటే నేను దేవుడికి ముడెత్తా అంటే దేవుని చిత్తం తెలుసుకుని ఆ తర్వాత నా ముందుకు రా అని అడుగుతా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘంలో ప్రాముఖ్యమైనటువంటి స్థితి, స్థానం, ఆయన ఎదుట నిలువలేని స్థితి నీకెందుకు? దైవ క్రమాలలో సంఘం నడిపించబడాలి అంటే నిశ్చయముగా దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తం కొరకు బ్రతకడానికి నువ్వు తీర్మానించుకుంటే నా దేవుడిని తోడుని ఈ మధ్యలో ప్రకటిస్తున్నా. స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉండి సముద్రాలు చీలిపోతాయి. నీకు అవన్నీ అవసరంగా ఏ కష్టం లేకుండా ఈ రోజు జరిగిపోయాలయ్యా. ఇది ఒక్కసారి నాకు ఎర్ర సముద్రం వచ్చేలా పని లేదు, ఆకాశంలో మనం అక్కరవలసిన పని లేదు, నువ్వు అసలు ఏ అవసరం నాకు ఏ బాధ లేకుండా నా జీవితం ఈ రోజు గడిచిపోవాలని నువ్వు అడుగుతుంటే పెడతంగా బిడ్డ కొడతాడు గట్టిగా. స్తోత్ర. గొప్ప వాటిని ఆశించు, గొప్పగా భక్తించి. స్తోత్రం. గొప్ప వాటిని ఆశించు, గొప్పగా భక్తి చేయి. నిన్ను మనసుతో దేవుని సేవించు, నిన్ను మనసుతో దేవుని ఆరాధించు, నిన్ను మనసుతో దేవుని మార్గంలో నడు. నీకున్న ఆసక్తిని బట్టి, నీకున్న దైవ భక్తిని బట్టి నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ భూమి మీద సంఘములో అన్నింటికంటే గొప్పది భక్తి ఉంది. మనకు వచ్చే ఐశ్వర్యము, మనం పొందుకునే గొప్ప గొప్ప స్థానాలు, వీటి వల్ల కొంత నష్టమే కానీ లాభం అంటే అది పరిశీలించి చూడవలసిన పరిస్థితి ఉంది. కానీ ఈ లోకంలో ఉన్నత స్థానాల కోసం పలు ప్రాకులాట్లో కొన్ని శ్రమలు కలుగుతాయి. దైవ భక్తులు నేర్చుకోవడానికి, దైవ భక్తులు నిలిచినడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం అనేది ఒక్కటే ఈ భూమి మీద నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా నీకు రూపమిస్తుంది. అది నీతో కూడా దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. నా జీవితంలో నాకు గొప్పది ఏదైనా ఉంటుందంటే నేను కట్టుకునే వస్త్రమో, ఈ లోకంలో దేవుడు నాకు ఏమైనా ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నతమైన స్థానాలు ఇచ్చినా అది ఏమీ కూడా గొప్పది కావండి. భక్తి మాత్రమే గొప్పది. స్తోత్రం. ఇది దేవుడితో నాకుండే సంబంధం ఒక్కటి తప్ప ఈ భూమి మీద గొప్పది ఏమీ లేదు. ప్రియ సహోదరి, కనుక దేవుని చిత్తాన్ని పరిశీలనగా ధ్యానించి దేవుని హత్తుకో, యేసుని హత్తుకో. నువ్వేమి చేయక్కర్లేదు. నువ్వేం చేస్తావంటే నీ కుటుంబాన్ని, నీ కలిగిన దాని కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడు. నా బిడ్డలు, నా భర్త, నా ఆస్తి ఎక్కువగా ప్రేమిస్తే నీకు సంఘంలో కానీ పర్వత రాజ్యంలో కానీ ఏమి రావండి. తీవ్రంగా వీడు చూస్తే వీడికి మార్కులు ఏమొస్తాయంటే 40 మార్కులు 50 మార్కులు. స్కూల్లో వీడు ఎట్టండి పోజులు ఎట్టాలంటే నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, అసలు నా నేనంటే మా నాన్నేంటంటే ఎన్నో పడైపోతాడు. స్తోత్రం. ఆత్మీయత, ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. మందిరాన్ని, దైవ సన్నిధిని చాలా మంది నీ చిన్నతనంలో, నీ ఏ తనంలో యేసు ప్రభు చేసిన మేలును బట్టి ఆయన సన్నిధికి వస్తున్నాడు కానీ ఆయన భక్తుల
దేవుని సాధన చేసే విషయంలో నువ్వు చాలా దేవుని విషయంలో కోల్పోయావు. ఎన్నో ప్రసంగాలు విన్నావు, ఎన్నో దేవుని ఆరాధనలో పాల్గొన్నావు, కానీ నీ బ్రతుకు దేవునికి మహిమకరంగా ఉండేలా చూసుకునే విషయంలో తాపత్రయపడడం కానీ బాగుపడే విషయంలో కానీ శ్రద్ధ నిలపలేదు కదా. అట్టి వారితో వాక్యం చెప్తూ ఉంది, నీకు ఆదర్శం ఎవరు? ఎవరు మాట వింటావు? ఏ చెప్పు నీడ చూస్తావు? ఏ వ్యక్తి చాటును దక్కుంటావు? ఎవరు నీడలో బ్రతుకుతావు? బ్రతికేది ఎవరో నీడలో, చెప్పుకునేది నేను ఎవరి మీద ఆధారపడినండి. స్వతంత్రంలో నా మాటకి ఎంత విలువ ఉంటుందంటే అంత విలువ ఉంది. ఎందుకంటే పాస్టర్ గారు నువ్వంటే ఏంటో ఇంకా నీకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి, చెప్పే వాతావరణం నువ్వు ఆయనకి ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి. స్తోత్ర. నువ్వంటే ఎవరో నువ్వు చెప్పే వాతావరణం నువ్వు ఎప్పుడు పాస్టర్ గారికి ఇవ్వలా. దేవునికి స్తోత్ర. ఎంతసేపు ఆ మనిషి చోటున ఈ మనిషి చోటున దక్కుని నీ జీవితాన్ని బ్రతుకుతున్నావు. వాక్యపు విలువ తెలవకపోవడం వల్ల నువ్వు చేసే ఆలోచనలు, నువ్వు వేసే పరుగులు అలసట తుప్పించేస్తున్నాయా? అలిసిపోయావా? వాక్యపు విలువ తెలియక అలిసిపోతున్నావు, తెగ పరుగులు ఎత్తేస్తావు. భక్తి జీవితం చాలా ప్రాముఖ్యం. ఎవరో ఒక్కరు భక్తి చేయగలరు. సంఘంలో ప్రతి ఒక్కరు దేవుని నామముల కొరకు తన బ్రతుకులను, తన కుటుంబాలను కట్టుకోవలసిన బాధ్యత ఉంది అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే అందరూ మంచి పరిస్థితులు, అందరూ గొప్పగా ఆలోచిస్తారంటే ఎన్నో ఎకరాలు కొట్టుకో వేసుకోబడతారు. నాకు అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం. ఆపు అని దేవుని నామ మహిమ కొరకు విశ్వాసి తన జీవితాన్ని గడుపుకోవాలి. ఏ గోలికితో మునిగిపోతావా? ఏ వాక్యం ఉంటే రేపు ఇంకొక రోజు నీ బ్రతుకుకి దేవుడు ఇస్తున్నాడు. నేను గర్వంతో ఈ మాటలు చెప్పట్లేదు. దిద్దుబాటు అసహ్యం అయితే, ఆ దిద్దేవాడి మా ఉపదేశం వల్లే నువ్వు బ్రతికేది అయితే, ఆడి చేతితో భోజనం పెడితే బతుకుతావు, ఆడి తింటే మాత్రమే బ్రతకం అంటే నీ బతుకేమైపోతే. దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి సన్నిధి విలువలతో, సన్నిధి సత్యాలతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.